బీఆర్ఎస్ తలపెట్టిన బీసీ పోరాటంలో కవిత ఒంటరయ్యారా? ఇప్పటి వరకు బీసీ కులగణనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కవితను సైలెంట్ చేసేలా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారా? కవిత ఎత్తుకున్న బీసీ స్లోగన్ను హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? కేసీఆర్ బిడ్డ పవర్ సెంటర్గా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నది ఎవరు? ఒంటరి కవిత స్పెషల్ స్టోరీ. ప్రభుత్వం నిర్వహించిన కులగణనతో బీసీల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని ఎమ్మెల్సీ కవిత ముందుగానే గ్రహించినట్టున్నారు. అందుకే కులగణనపై బీఆర్ఎస్ నుంచి ఎవరూ నోరు విప్పకముందే కవిత దానిపై స్పందించడం మొదలుపెట్టారు. అయితే కవిత యాక్షన్ ప్లాన్ ఎక్కడ తనకు దూరం అవుతుందో అన్న అనుమానంతో హడావిడిగా బీసీ ప్రజాప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్గం వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే బీసీ ఇష్యూతో ఎమ్మెల్సీ కవిత ఛాంపియన్గా అవతరించారని, సొంత పార్టీలోనే ఆమె పవర్ సెంటర్గా మారుతుండడం కేటీఆర్ వర్గానికి మింగుడు పడడం లేదని ఇంటర్నల్ టాక్ నడుస్తుంది. ఇదే క్రమంలో ఆమెను ఒంటరిని చేయడానికి బీసీ అంశాన్ని ఎత్తుకొని ఆమెకు ఎజెండా లేకుండా చేయాలని కేటీఆర్ అండ్ కో భావిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ ఇష్యూతో అటు సీఎం రేవంత్ రెడ్డిని, ఇటు ఎమ్మెల్సీ కవితను ఎదుర్కోవచ్చని, ఇంకోవైపు బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చని కేటీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకాలం బీసీ సంఘాలను పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు కులగణన అంశం తప్పుల తడక అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. త్వరలో జిల్లాల స్థాయిలో బీసీ సభలను నిర్వహించాలని భావిస్తుంది. ఫూలే యునైటెడ్ ఫ్రంట్ పేరుతో గతేడాది జనవరి 30న ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత ఏడాది కాలంలో దాదాపు 80 బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కులాల వారీగా కూడా సంఘాల నేతలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన సభకు వివిధ కుల సంఘాల నుంచి మద్దతు కూడా బాగానే లభించింది. పార్టీ కంటే ముందే ఇష్యూను టేకప్ చేసిన కవిత ఈ అంశంలో పవర్ సెంటర్గా మారుతున్నారని, అందుకే ఆ అంశాన్ని టేకప్ చేసి కవితకు మాట్లాడే అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే బీసీ ప్రజాప్రతినిధులతో కేటీఆర్ నిర్వహిస్తున్న సమావేశాలకు కవితను ఆహ్వానించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో బీసీ అంశానికి సంబంధించి పార్టీ చేపట్టున్న కార్యక్రమాలకు జిల్లాల స్థాయిలో సభల నిర్వహణపై కేటీఆర్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆమెను పార్టీ యాక్టివిటీస్ లో అంతగా ఇన్వాల్వ్ కానియడం లేదని పార్టీలోని ఓ వర్గం చెబుతున్నమాట. కాబట్టి పార్టీ సమావేశాలకు సైతం ఆమెను ఆహ్వానించడం లేదని, ఒకవేళ తప్పనిసరి పిలిచినా వేదికపై మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదని అంటున్నారు. కేటీఆర్ వ్యూహంలో భాగంగానే కులగణన విషయమై శాసన మండలిలో మాట్లాడేందుకు మధుసూదనాచారి, ఎల్ రమణ, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్లకు మాత్రమే అనుమతి ఇచ్చారని సమాచారం. అయితే బీసీ ఇష్యూలో పార్టీ కంటే ముందుగానే కవిత చొరవ తీసుకొని డెడికేటెడ్ కమిషన్కు 33 పేజీల నోట్ ఇవ్వడంతో పాటు సమస్యలను ప్రస్తావించిన విషయాన్ని ఆమె సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు కనీసం ఆమెకు సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సమావేశం అవుతుండడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది.